సమోసాలు ఇవి ఫతేర్లు అంటారు. ఈ పక్క ఇదంతా చికెన్ టిక్కా కబాబు అన్ని స్వీట్ అన్నమాట. చాక్లెట్ ఈ గైమాతలు ఇవి అయితే గవ్వ. ఇందులో అయితే చాలా రకాలు ఉన్నాయి మామ. ఇదైతే లెమన్ టీ, గ్రీన్ టీ, ఇదైతే చెక్క, దాల్చిన చెక్క. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ గాలోని. మీకు చాలా వీడియోలతో చెప్పాను కదా నేను మా ఇంట్లో అయితే పెళ్లి జరుగుతుందని. అది ఈరోజే. ఇక్కడ ఈ పెళ్లిలో కోవిడ్ వాళ్ళు ఎలా జరుపుకుంటారో, ఎన్ని రకాల ఫుడ్ పెడుతున్నారో అన్నీ ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలానే వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మా ఎంట్రీన్స్. లోపలికి అయితే వెళ్తారు, లోపల ఫోటోలు అయితే దిగుతారు. ప్రజెంట్ వాళ్ళు డ్యాన్స్ చేసేటోళ్ళు అయితే రాలేదనుకుంటా, వచ్చారో రారో కూడా తెలియదు. మేమైతే ఏం చేస్తున్నాం, లోపల చాయ్ గోవా ఎన్ని రకాలు పెట్టినారో మనం కూడా చూద్దాంపా. ఈ ఇల్లు అయితే మా కోయట అన్నోళ్ళ ఇల్లు. జరిగేది మా ఇంటి దగ్గర అయితే కాదు, పార్టీ అనమాట. మా ఇంటి దగ్గర ప్లేస్ లేదని చెప్పి వాళ్ళ అన్నోళ్ళ ఇంట్లో అయితే ఏర్పాటు చేశారు. మొత్తం బయట శబరాలు వేసేసి అంత నీట్గా. ఆ పక్క అయితే వాళ్ళు లోపల ఫోటోలు దిగుతారు. ఈ పక్క ఫుడ్ సంబంధించింది. ఇది లోపల అయితే మొత్తం అంతా. ఈ పక్క చాయ్ గోవా చాలా రకాలు అయితే పెట్టినారు మొత్తం. ఇతను మాత్రం బన్నీ, నా ఫ్రెండ్. అవి బన్నీ ఇవన్నీ స్వీట్ అన్నమాట. చాక్లెట్ ఈ గైమాతలు ఇవి అయితే గోవా. ఇవైతే కోవిట్లో ఫతేర్లు అంటారు, మన భాషలో రొట్టె ముక్కలు. ఇవన్నీ ఫతేర్లు. దీంట్లో అయితే చాలా రకాలు ఉన్నాయి మామ. ఇదైతే లెమన్ టీ, గ్రీన్ టీ, ఇదైతే చెక్క, దాల్చిన చెక్క, ఇది కరెక్ట్ పాల్ చాయ్ అనమాట. ఇది దీని పేరు తెలియదు, ఏదో చెప్తాడు. అదేదో సొక్క టీ ఎక్కట్టు ఏదో చెప్తాను, నాకు కూడా తెలియదు. ఇది కూడా అదే చెప్తాడు. అందుకనే మనం ఈ రెండు అయితే కట్టించుకోవాలా. ఇవన్నీ స్వీట్లు, ఇవైతే రొట్టె ముక్కలు సింపుల్గా ఉన్నట్టే. దీని పేరు ఏదో ఉందబ్బా రబ్బీలో, నాకైతే నోరు తిరగడం లేదు. ద్రాక్ష ఆకులు అన్నం చుట్టేసి పెడతారు. అది టేస్ట్ అయితే పుల్లగా బాగుంటుంది. ఒకటి తిని ఒకటి తినకన్నా ఉంటే బాగుండదబ్బా. అందుకనే ప్రతి ఒక్కటి అయితే ట్రై చేసినాము. మెయిన్ కోర్స్ లోకి వెళ్ళాలంటే చాలా టైం ఉంది. ఇక్కడ మా ఇద్దరికి మాత్రం ఏం పని ఉండదు. మొత్తం చాయ్ గో అందించడానికి అందరూ మనుషులు అయితే ఉన్నారు. జస్ట్ మేము ఉన్నామంటే ఉన్నాము అంతే. ఇప్పుడైతే మగవాళ్ళ పార్టీ, ఆడవాళ్ళ పార్టీ 2 రోజుల తర్వాత అయితే ఉంది. ఇక్కడ ఇలా పెళ్లిళ్ళు ఇలానే జరుగుతాయి. మగవాళ్ళు సపరేట్ గా, ఆడవాళ్ళు సపరేట్ గా. దాదాపు 30-40 రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే చేపించారు. కోవిడ్ వాళ్ళు ఇంకా తినడానికి అయితే రాలేదు. ఆ లోపలనే ఈ వీడియో తీసింది నేను. ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టారో చూడండి ఈ వీడియోలో. ఇవన్నీ కొబ్బుసులు లాగా ఉంటాయి, చపాతీలు మాత్రం ఉన్నాయి. కొబ్బుసులే అనమాట ఇవి. ఇది సలాత్, ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. సలాత్ ఇదొకటి. వీటిలో చాలా వరకు నాకు పేర్లు అయితే తెలియదు. చాలా రకాల సలాతులు ఉన్నాయి. ఇవి అయితే మాత్రం కొబ్బుసులు అద్దుకొని తింటారు, మమ్మూస్ అంటారు, సంథింగ్ చాలానే ఉన్నాయి. మనకు అంత ఐడియా లేదు, నేను ఎప్పుడు తినలా, అందుకనే నాకు పెద్దగా ఐడియా లేదు. ఇవన్నీ చూస్తా ఉంటే ఇదైతే హమ్మూస్, ఇవి సలాట్లే. ఇవి కూడా బాలు. ఇది లబ్నాలా? ఇది లబ్నా ఇది. దీని పేరు ఐడియా లేదు మామ నాకైతే. ఫస్ట్ ఓపెన్ సమోసాలు, ఇవి ఫతేర్లు అంటారు. ఈ పక్క ఇదంతా చికెన్ టిక్కా కబాబు, ఇవి బస్ ఓకే సార్. ఇది కూడా మనకు తెలియదులే, చూడండి. ఇది ప్రాన్స్, రొయ్యలు. స్మెల్ వాసిపోతే ఇంగుతుందిలే. ఇదేంది? ఇది చికెనే కదా, చికెన్ ఫ్రై. పొతారు. ఇదేంది? పాస్తా ముక్కలోని. ఇది చికెన్ మచ్చిపూస్, ఇది అందరికి తెలుసులే. ఇది రోల్ చూడండి. ఏమి తెలియదు మా మేము ఇంట్లో ఇచ్చిన మాకు చికెన్ మచ్చిపూస్ తప్ప ఏమి విధంగా. ఆహా, ఇది చికెన్ బిర్యానీ, చికెన్ 65 బిర్యానీ అనుకుంటా. బొగ్గుల మీద కాల్చారు. ఫెహం
ఇది ఇందా చూసినారు కదా, చికెన్ టిక్కా కబాబు. ఇది చికెన్ బిర్యానీలా, ఇది చికెన్ బిర్యానీ. మరాక్ మటన్ ఉంటుందంటే. ఇది ఇంకా ఓపెన్ చేయాలా, చర్చి పెడితే కొడుతున్నాను. ఇదేంది ఇది, స్వీటా? స్వీట్. ఇదైతే కొనాఫా మామ, చూడండి ఈ పక్క ఉన్నట్టు అన్నీ స్వీట్లే. ఇది బాబ్బా ఎంత కలర్ఫుల్గా ఉంది, ఇవన్నీ స్వీట్లే. ఇప్పుడు మీరు చూసిందంతా బఫేలో ఉన్న ఫుడ్. ఇంకా రావాల్సింది అయితే ఉంది, 4 పొట్టెలు అయితే కోసినారు. ఇంకా ఫుడ్ రావాల్సింది ఉంది. ఆ లోపల మనము జ్యూస్ చేసే వాళ్ళ లోపల అయితే ఉన్నారు. అడివి ఒక జ్యూస్ అయితే తెచ్చుకుందాం. ఇక్కడ 2 తయారు చేస్తా ఉంటే 2 పంచుతా ఉంటారు. నేను ఒక ఫ్రూట్ మిక్స్ జ్యూస్ అయితే తీసుకున్నా. ఇదిగో మనం బయటకు వచ్చి కూర్చున్నాం, అంతా పని చేసేటోళ్ళే, మనకి ఏం పని లేదు ఇక్కడ. ఏం పని, ఏమన్నా పని ఉందా? ఏం పని లేదు, కూర్చొని ఇవన్నీ తాగితే ఇవన్నీ తాగి తిన్నామనుకో తర్వాత ఏం తినలేమో, ఊరగా సింపుల్ గా తినాల్సింది వస్తుంది. నేను తాగుతూ ఉండగానే మతం నుంచి ఫుడ్ అయితే వచ్చింది. 4 పొట్టేలు కోసారని చెప్పాను కదా, పొట్టేలు బాగా ఉడకబెట్టుకుని వస్తే తీసుకుని వచ్చారు. అదేనబ్బా మటన్ మర్చిపోసి మొత్తం 20 ప్లేట్లు అయితే వచ్చినాయి. 4 పెద్ద ప్లేట్లు, 16 చిన్న ప్లేట్లు. ఆ పెద్ద ప్లేట్ చుట్టూరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కూర్చుంటారు. పెళ్ళికొడుకు, అన్న, తమ్ముడు, సంథింగ్ వాళ్ళందరూ. కువైట్ వాళ్ళకి తినేదానికి ఏర్పాటు చేసిన తర్వాత నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఫుడ్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా అప్పటికే దంసం అయిపోయింది. బొగ్గుల మీద కాల్చే చికెన్ లాస్ట్ లో ఉంటే అదేదో తెచ్చుకున్నా. ఐస్ క్రీమ్లు, స్వీట్లు అయితే ప్రతి ఒక్కటి టచ్ చేశాను. ఇది మా వీడియో అయితే.